వచ్చినాయి కదా, ఈ తాపకు 50 కాయలు ఎక్కువ కొనుక్కోండి. ముక్కలను కూడా చిన్న చిన్న గొట్టియకుండ్రి. పీసినారు శాతాలు చేయకుండా మంచిగా నూనె ఎక్కువ పోయిండ్రి. ఆవాలు జీలకర్ర ఏమేమి వేస్తారో అవన్నీ వేయండ్రి, ఎక్కువనే వేయండ్రి. తొక్కు ఎక్కువ రోజులు నిలువ ఉండేందుకు ఏమేం చేయగలరో అవన్నీ చేయండి. అట్లనే దీంతో ఇంత నిమ్మకాయ తొక్కు, చింతకాయ తొక్కు, ఉసిరికాయ తొక్కు ఇవన్నీ కూడా ఓ 4 జాడీలు ఎక్కువనే పెట్టుకోండి. ఏమో అందరు వింటున్నారు కాబట్టి అందరు పోయి తొక్కుల మీద పడితే ఆటి రేట్లు కూడా పెరిగినా పెరగొచ్చు. ఏమో పోన్రి, మేము చెప్పాల్సిందైతే చెప్పినాం. పైసలు దాచుకున్నట్టు కూరగాయలు దాచుకునే బ్యాంకులు పెడితే మంచిగుండు. మురిగిపోకుండా మక్కిపోకుండా ఏమన్నా సౌలత్ చేస్తే అక్కర ఉన్నప్పుడు పావు కిలో ఇడిపించుకొని వండుకొని తిందుము. మేం చెప్తుంటే జర్రంత ఓవర్ కనిపిస్తున్నట్టున్నది మీకు. కానీ రేపు కూరగాయల రేట్లు పిటానా పిరమైతున్నాయట. ఏది ముట్టుకున్నా భగ్గున మండుతుందట. అంతా అనదే ఉందయనే తెప్పల సాటుకు దాచుకొని మనతో ఆడుకుంటుండ అన్నట్టు. ఆనలు లేక సగానికి సగం పంటలు తగ్గినాయట. వేసిన పంటలు సగం బడ ఎండలకు గమిలిపోయినాయట. కర్ణాటకకి వెళ్ళి టమాటా, ఉత్తరప్రదేశ్ నుంచి ఆలుగడ్డ, మహారాష్ట్రకి వెళ్ళి ఉల్లిగడ్డ అచ్చుడు కూడా చాలా వరకు తగ్గుతుందట. అప్పుడు దోసకాయ, గోకరకాయ, కాకరకాయ, ఆనక్కాయ, గిన్నీసు రేట్లను చూస్తే చక్కెర వచ్చి పడిపోయే రోజులు రావచ్చునట. బియ్యం, నూనెలు, పప్పు, ఎచ్చ మసాలాలు ఏ చూసినా ఇదే కథ. పూటకు 100 ఇడిపియ్యందే కూరకుండా పొయ్యికెక్కదు. ఇక పోరగాన్ల చదివేంది, దావకాండ్ల ఖర్చులేంది, పండుగలు పబ్బాలు ఎట్లెళ్ళాలే? ఉన్నట్టే పోన్రి సావు మరణం. ఎందుకైనా మంచిది గిప్పటి సందే కూరలు లేని బువ్వ తినడు అలవాటు చేసుకుంటే మంచిది.